హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మేజర్స్ ఐఏఎస్ అకాడమీ. ఆగస్ట్ 15కి ఆఫర్ ఇచ్చినప్పుడు అందరూ కూడా సార్ చాలా తక్కువ రోజులు ఇచ్చారు, ఆఫర్ పెంచండి అని చెప్పి రిక్వెస్ట్ చేశారు. సరే ఎలాగా దసరా వస్తుంది, దసరా వచ్చినప్పుడు ఆఫర్ ఇస్తానులేమ్మా అని చెప్పేసి చెప్పడం ప్రామిస్ చేయడం జరిగింది. మీకు ఇచ్చిన మాట ప్రకారం నేను మాట నిలబెట్టుకుంటున్నాను. దసరా ఆఫర్ కింద మీకు వచ్చేటువంటి దసరా ఆఫర్ కింద మన కోర్స్ ఫీజు ఏదైతే ఉందో ఆన్లైన్ కోచింగు, రికార్డింగ్ వీడియోలు, ఆఫ్లైను కలిపి ఇస్తున్నటువంటి ఈఓసిడిపిఓ కోసం ఇస్తున్నటువంటి లాంగ్ టర్మ్ బ్యాచ్లో మనం ఇస్తున్నటువంటి ఈ యొక్క 25,000 ఫీజు ఏదైతే ఉందో ఆ 25,000 ఫీజు బదులు దసరా ఆఫర్ కింద మీకు 23,000 రూపాయలకే ఇవ్వడం జరుగుతుంది. అంటే 2,000 రూపాయలు మీకు ఆఫర్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుందండి. ఇందులో ఈ కోర్స్ మనం ఎలా చేస్తున్నాం అంటే మొదట ఆన్లైన్ కోర్స్ అనేటువంటిది మనం స్టార్ట్ చేస్తున్నాం. జూమ్ లైవ్లో ఆన్లైన్ కోర్స్ నడుస్తుందండి. జూమ్ లైవ్లో మనం కంప్లీట్గా చెప్పుకున్నటువంటి రికార్డింగ్ ఏదైతే ఉంటుందో దాన్ని యాప్లో ఆన్ చేసి ఫస్ట్ ఏంటంటే లైవ్ అండి. లైవ్ తర్వాత మనం ఏం చేస్తున్నాం అంటే రికార్డెడ్ వీడియోస్ ఇస్తున్నాం, రికార్డింగ్స్. తర్వాత నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మీకు ఆఫ్లైన్కి పిలవడం జరుగుతుంది, ఆఫ్లైన్. అలాగే ఇందులోనే డైలీ టెస్ట్లు కండక్ట్ చేయబడతాయి. ఇంకా మీకు టెస్ట్ సిరీస్ యొక్క అవసరం ఉండదు, డైలీ టెస్ట్ అనేది కండక్ట్ చేయబడుతుంది. ఇది ఒక హైబ్రిడ్ బ్యాచ్. ఇది మనకి ఏపీకి తెలంగాణకి కలిపి, ఏపీ తెలంగాణ ఇద్దరికి కూడా ఈ ఆఫర్ అనేటువంటిది ఉంటుంది. త్వరలోనే మనకు నోటిఫికేషన్ రాబోతుంది. ఎవరైతే ముందస్తుగా ఈ లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ జాయిన్ అవుతారో వాళ్ళకి సక్సెస్ అనేటువంటిది వస్తుంది. మీరు ఏదైనా ఒక కోచింగ్ సెంటర్ జాయిన్ అయ్యే కంటే ముందు అక్కడ ఫ్యాకల్టీ ఎవరు అనేటువంటి చూసుకోండి. ఆ కోచింగ్ సెంటర్ నుంచి గతంలో ఎంతమంది సెలెక్ట్ అయ్యారు అనేటువంటి విషయాన్ని చూసుకోండి. మన కోచింగ్ సెంటర్లో దాదాపు 200 మందికి పైగా సిడిపిఓలు, ఈఓలు అంటే గ్రేడ్ 2 సూపర్వైజర్లతో కలిపి దాదాపు తెలుగు రాష్ట్రాల్లో 200కు పైగా సెలెక్ట్ అయ్యారు. అలాగే ఫ్యాకల్టీ కూడా మనం చూసుకుంటే కనుక నేను నిష్ణాతులైనటువంటి వ్యక్తుల్ని టీం సభ్యులుగా చేర్చుకుని, అలాగే నేను పర్సనల్గా ఇంక్లూడింగ్ జనరల్ స్టడీస్లో కూడా మెంటర్షిప్ ఇస్తున్నాను. క్లాసులు ఫ్యాకల్టీ చెప్తారు ఎలా చదవాలి, ఎప్పుడు చదవాలి, ఏ పుస్తకం చదవాలి, ఎక్కడి నుంచి ప్రశ్నలు వస్తున్నాయి, వీటన్నిటి మీద కూడా నేను ఫోకస్ చేస్తూ మెంటర్షిప్ చేస్తున్నాను, ఇటు జనరల్ స్టడీస్కి పేపర్ 2కి కూడా. మరిన్ని వివరాలు మీరు తెలుసుకోవాలి అంటే కనుక మీరు ఆ స్క్రీన్ పై ఉన్నటువంటి నెంబర్కి నాకు కాల్ చేయండి, మీకు వివరాలు అందిస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.